రోజు రోజుకు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత జీవితాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వ్యసనాల కారణంగా పచ్చని కాపురాల్లో చిచ్చురేగుతోంది. ఇంకా కొందరు మత్తులో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ రిమ్స్ లో డ్రగ్స్ ది అడిక్షన్ కేంద్రంలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల బానిసలుగా మారిన వారికి అవసరమైన చికిత్సలు అందజేస్తున్నారు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. డ్రగ్ ది అడిక్షన్ కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత బాధితుల్లో ఎంతో మార్పు కనిపిస్తుందని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను మత్తులో జోగకుండా పూర్తి స్థాయిలో చికిత్స అందించడంతో పాటు వారి జీవితంలో మార్పు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో కౌన్సిల్ ఇవ్వడంతో వారి జీవితాల్లో సైతం మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ చేరి చికిత్సలు తీసుకున్నాక చాలా మంది యువతతో పాటు వృద్ధుల వరకు మద్యానికి పూర్తి స్వస్తి చెప్పగా మిగతా మత్తు పదార్థాల అలవాట్లు ఉన్నవారు సైతం మత్తు అలవాట్ల నుండి విముక్తులై ఆరోగ్య జీవనం గడుపుతున్నారు. తాగుడుకు అలవాటు అయిపోయిండు. ఇంటికాడ ఇట్లా తిట్టుడు కొట్టుడు. ఇక హాస్పిటల్ తెలిసిందైతే ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ వస్తే మంచిగానే ఉన్నది. డాక్టర్స్ సిస్టర్స్ చాలా సహకరిస్తున్నారు. ఫుడ్డు మధ్యాహ్నం 3 పూటలు పేషెంట్కు బాగా చూసుకుంటున్నారు సార్. మంచిగా ఉన్నది. మంచిగా మస్తు కంట్రోల్ అయింది. జీవితాలను గుల్ల చేస్తున్న మత్తును వదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీవితాలను గుల్ల చేస్తున్న మత్తును వదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్యసన పరులను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ ది అడిక్షన్ సెంటర్ ను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకలతో ప్రత్యేక డ్రగ్ ది అడిక్షన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఆదిలాబాద్ లో మాత్రం గత ఏడాది నుంచే ది అడిక్షన్ సెంటర్ పనిచేస్తోంది. मेरा नाम अनिल रोहिदास राठौड़ है। मैं मांडवी महाराष्ट्र से हूँ। तो मैंने बहुत ज़्यादा शराब पी ली थी। बिकॉज मुझे कंट्रोल नहीं हुआ तो मैं यहाँ पे आया। ओम प्रकाश सर ने मेरा बहुत अच्छे से इलाज करा। बोलते मेरा यहाँ पे जब आया था मैं तो मुझे होश कुछ भी नहीं था। बिकॉज एनर्जी तो थी ही नहीं, बट हाथ भी कुछ काम नहीं कर रहे थे मेरे। నా పేరు గంగన్న. నేను చిన్నప్పటికైనా తాగుతున్నా సార్. ఉండి లిమిట్ దాటిందంతే, వేరేది ఏం లేదు. ఇప్పుడు బంద్ చేస్తాయి. డాక్టర్లు మంచిగా అందిస్తున్నారు మాకు. సూదులు గోళీలు గంటకు మాకు మా ఎంబడి మంచిగా చూస్తున్నారు. డిజిటల్లు ఇక్కడ మంచిగా చూస్తున్నారు. మనం రిమ్స్ డి అడిక్షన్ సెంటర్ అనేది దాదాపు చాలా రోజులుగా మనం రన్ చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి క్రాస్ సెక్షనల్గా ఏంటంటే ఒక 16 పేషెంట్స్ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు మన బెడ్ స్ట్రెంత్ ఆల్కహాలిక్ పేషెంట్స్ 16 ఉన్నారు. జనరల్ సైకాట్రీ పేషెంట్స్ ఒక 1-2 ఉన్నారు. ప్రిడామినెంట్లీ ఆల్కహాలిక్, దాంతో కో డిపెండెన్స్ లాగా టొబాకో కానీ స్మోకింగ్ కానీ అవి కూడా ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారు మనము. సో దాదాపుగా మనం ఇక్కడ ఉండి డి అడిక్షన్ చేయడము, వాళ్ళకు థెరపీస్ చేయడము, కౌన్సిల్ చేయడము, వాళ్ళకి షెడ్యూలింగ్ ఇవ్వడము, స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరితోని మనం వాళ్ళకి ఈ బంద్ చేపించడము. ఈ ప్రాసెస్లో డీటాక్సిఫికేషన్ అనేది ఫస్ట్ మనం చేసేది డీటాక్సిఫికేషన్ అనమాట. పేషెంట్ వచ్చాక ఈ తాగుతూ ఉంటారు కదా, ఈ తాగింది మొత్తం క్లియర్ అవ్వడానికి అని చెప్పేసి మనము డీటాక్సిఫికేషన్ చేస్తాము. ఈ ప్రాసెస్లో వాళ్ళకి షేకింగ్ అవడము, చేతులు వివిధ లక్షణాలు వస్తాయి. కాలు చేతులు గుంజుతూ అనడము, నిద్ర పట్టకపోవడము, కొందరు పిచ్చిగా అదరడము, మాట్లాడడము, వీళ్ళు వచ్చే అనడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఫస్ట్ ట్రీట్మెంట్ పెట్టి మంచిగా చేస్తాం. అది ఒక 3-4 డేస్లో యూజువల్గా మ్యాక్సిమం పేషెంట్స్ ఎదరడం ఇవన్నీ తగ్గిపోతాయి. నిద్ర కూడా ఒక 4-5 రోజుల్లో యూజువల్గా సెట్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఇదంతా స్మూత్ అయిపోయి మనం చెప్పింది మంచిగా వినే టైంలో అప్పుడు మనం ఆల్కహాల్ గురించి డి అడిక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట.